సరదాగా ఉంటుందని దయ్యం సినిమా చూసిన తర్వాత నేరుగా దయ్యం కాలేజ్ దగ్గరికి వెళ్ళాము. తర్వాత ఏం జరిగిందో చూద్దాం రండి. ఈ మధ్య మా కాలేజ్ కంప్లీట్ అయినప్పటి నుంచి మా ఫ్రెండ్స్ తో పాటు బయట కలిసి తిరగడం అయితే చాలా తక్కువ అయింది. అందుకని ఈ రోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి మూవీకి అయితే వెళ్తున్నాము. మూవీకి ఇంకా కొంచెం టైం ఉందని చెప్పి మండీ తినడానికి మండీ హౌస్ కి అయితే వచ్చాము. మండీతో సరిపోలేదని చెప్పి ఐస్ క్రీమ్స్ కూడా మెక్కేసి ఇంకా మన బిల్ అంతా కట్టేసేసి తినిందంతా అరగడానికి డిమార్ట్ కి అయితే వెళ్ళాము. ఈ మధ్యనే మన కడపలో అయితే డిమార్ట్ లాంచ్ అయిందనమాట. కానీ నేను ఒక్కసారి కూడా రాకపోవడంతో ఎలా ఉంటుందని లోపలికైతే వచ్చాము. వెళ్ళిన వెంటనే మా వాళ్ళు స్టార్ట్ చేశారు చూడు. ఇంకా ఒకడైతే టాయ్స్ కావాలంటాడు, ఇంకొకడైతే నాకు ఫ్లవర్స్ కావాలంటాడు. వీళ్ళిద్దరితో పెట్టుకుంటే నన్నే బిల్లు కట్టమంటారేమో అని బయటకైతే వచ్చేసాము. డిమార్ట్ నుంచి డైరెక్ట్ గా సినిమాల దగ్గరికి అయితే వచ్చాము. ఇంక ఈ రోజు మనం వచ్చిన సినిమా వచ్చేసి ఈషా అనమాట. అది కూడా దయ్యం సినిమా. దయ్యం సినిమా అవ్వచ్చు, కానీ వీళ్ళతో పాటు వచ్చినందుకు దయ్యం సినిమా కాస్త కామెడీ సినిమా అయిపోయింది. ఫుల్ గా నవ్వుకున్నాము. సినిమా చూసాక అస్సలు సాటిస్ఫై కాలేదు. ఇంకా సాటిస్ఫై అవ్వాలంటే మన కడపలో ఉన్న మదీనా కాలేజ్ కి వెళ్ళాలని ఇక్కడికైతే వచ్చాము. ఈ కాలేజ్ మూసేసి చాలా సంవత్సరాలు అవుతుంది. దీని లోపల దయ్యాలు కూడా ఉన్నాయని చెప్తూ ఉంటారు. ధైర్యం చేసి వీడియో తీద్దామని నేను ఫ్రెండ్ కొంచెం ముందలకైతే వచ్చాము. కానీ మిగతా వాళ్ళందరూ వెనకాలే ఉండిపోయారు. మళ్ళీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అరుస్తారని చెప్పి ఇంకా బయటికి అయితే వచ్చేసాము. కానీ నా ఫోన్ లో ఉన్న వీడియో చూసి మా అమ్మ అయితే ఫుల్ గా అరిచేసింది. మీరు మాత్రం నైట్ టైం ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.